8వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్ర రజనీ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు ఉన్నారు. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, ఇక్కడ ఎట్లా అంటే 8వ వార్డు ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు? మీరు మీ పర్సనల్ హామీలు ఏంటి, ప్రభుత్వ హామీలు ఎంత మేరకు అమలవుతున్నాయి ఇక్కడ? నేను పట్టుకుంటాం, మీరు వదలండి. నా పేరు ఎర్ర రజని, 8వ వార్డు కౌన్సిలర్గా ఓటర్ మహాశైలకు నా హృదయపూర్వక పాదాభివందనములు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యము, ఫ్రీ బస్సు, యువ వికాసం, 500 గ్యాసు, 200 యూనిట్ కరెంట్, ఇటువంటి ఎన్నో ప్రజలకు అవసరమైన వాటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ వార్డు నుంచి మీరందరూ నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్తారనే ఒక అవకాశం ఇస్తున్నందుకు మీ అందరికీ నా వందనములు. అలాగే ఈ వార్డులో మేము ప్రతి ఇల్లు మేము వెళ్ళినప్పుడు ప్రతి తల్లి, ప్రతి అన్న చెప్పేది ఒకటే, మాకు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మా ఆరోగ్యము, మా పిల్లల ఆరోగ్యము బాగుండడం లేదు. రోడ్డు సమస్య చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి సమస్యలన్నీ, వీధి లైట్లు, ఆడపిల్లలు కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళి సాయంత్రం పూట వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా మేము చాలా భయపడుతున్నాము. వీధి లైట్లు పట్టించుకోవడం లేదు, చెత్త కూడా తీసుకెళ్లడం లేదు. వాటి వల్ల మాకు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అలాగే అంబులెన్స్ కూడా కనీసం మాకు అవసరంలో రానికి ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదని అభ్యర్థులందరూ చెప్పడం జరిగింది. వీటి వల్ల మేము ఈ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం. గతంలో పనిచేసిన వారు ఓటు అడగడానికి మాత్రమే వచ్చారు, కానీ ఆ తర్వాత మా ముఖం కూడా చూడడం లేదని వాళ్ళు అడుగుతున్నారు. కానీ అధికారంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మనకు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక అవకాశం ఇవ్వగలరని నా ప్రార్థన. ఓకే మేడం, ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఉండైనా ఉచిత వైద్యం అందిస్తున్నాడు, అందుకోసం మేము ఓటు అతనికే వేస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి మీరేమన్నా చేయగలుగుతున్నారా ప్రజలకి? అంటే కొంతమంది అడుగుతున్నారు, మాకు ఇంట్లోనే ఏదైనా ఉపాధి కల్పించండి అని. మేము వాటి కోసం కూడా సహాయం చేస్తామని ముందుకు వస్తున్నాం. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ముందుకు వస్తున్నారు మేడం. మహిళా భద్రత కోసం మీ కాడ ఎలాంటి ప్రణాళిక ఉంది? మహిళా భద్రత కోసం అంటే ఇంకా మన అధికారంలో ఉన్నాయి తీసుకొని ముందుకు వద్దామని అధికారికంగా ఉన్నాయి. 8వ వార్డు భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు మేడం? రోడ్లు వేపించడం కానీ, డ్రైనేజీ ప్రాబ్లం, సీసీ కెమెరాలు అవన్నీ పెట్టి ఇవ్వడం అలాంటివి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే మేడం, ఇక్కడ సీసీ రోడ్లు సంతృప్తిగా ఉన్నాయి, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాలేదంటున్నారు, ఇక్కడ పార్కు కావాలంటున్నారు మేడం, తర్వాత లైబ్రరీ వ్యవస్థ కావాలి, ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. ఇవన్నీ మీతో సాధ్యమవుతుంది అంటారా? మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవన్నీ వారి దగ్గర తీసుకెళ్ళి చేస్తాం పరిష్కారం. మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి చేసింది మేడం? ఇక్కడ శూన్యంలో ఉందని అందరు చెప్తున్నారు ప్రజలు, వారి నోటి నుండి వారు చెప్తున్నారు. మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని అందరు ముందుకు వస్తున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి మేడం? ఇక్కడ ఇప్పటి వరకు అయితే అవుతున్నాయి, ఇంకా కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో పాలించిన నాయకుల కంటే భిన్నంగా మీరు ఏం చేయబోతున్నారు 8వ వార్డులో? 8వ వార్డు సమస్యలు మన దగ్గర శామర్పేట నుంచి డివైడ్ అయ్యి దాదాపు 6.5 సంవత్సరాలు ఇక్కడ శామర్పేట నుంచి జనగాం టౌన్లో యాడ్ అయిన ఈ వార్డు ఇది. ఇప్పటి వరకు టౌన్లో యాడ్ అయిన కాంచి ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్గా గెలిచిన మాజీ ఇంతకుముందు కౌన్సిలర్ కానీ ఒక సమస్య మీద కూడా స్పందించిన సందర్భం లేదు. అట్లాంటిది ఇక్కడ జరుగుతున్న ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పటివరకు చేయలేదు కాబట్టి వారు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. 15 సంవత్సరాల నుంచి మేము గెలిపిస్తున్నాం కానీ మమ్మల్ని మళ్ళీ వచ్చే ఒక్కరు కూడా అడగలేదు, మా సమస్యలు పరిష్కరించడం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఓకే మేడం, మీరు మహిళా ఉపాధి కోసం అంటే మహిళలకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు మేడం గెలిచిన తర్వాత? మహిళా శక్తి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళ పథకాలన్నీ ఇక్కడ ఉన్న మహిళలకు అట్లా అధికారితో మాట్లాడి మేము పరిష్కారం చేస్తాం ముందుకు వస్తాం. ఓకే మేడం, రజనీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత ముందు కూడా మనకు ఎన్నో చేసింది. సన్న బియ్యం, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, ఇవాళ సిలిండరు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీగా ఇచ్చింది కాబట్టి చేయాలనుకుంటున్నాం, ముందుకు వెళ్తాం. ఓకే మేడం, ఓటర్లకు అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఓటు అంటే చాలా, ఇప్పుడు ఎలక్షన్లు అంటే కూడా పండగ వాతావరణం ఉంటుంది మేడం, అట్లాంటిది కాకుండా చైతన్యం తీసుకురావడం కోసం ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు ఓటర్లకి? ప్రజలకు అందుబాటులో ఉంటాం మేము. వారి సమస్యలు పరిష్కరించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల కోసం ముందుకెళ్తాం.
ఓటర్లకు ఏం చెప్తున్నారు? ఓటర్లకు అదే చెప్తున్నాం, ముందుకు వస్తాము, అందుబాటులో ఉంటాము, పని చేస్తాము.